ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఫిబ్రవరి 22. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం తిరిగి జన్మించక మునుపు మన మనస్సాక్షి పాపముచే అపవిత్రమగును, మన ఆత్మ మృతమగును, మన ప్రాణము చీకటి అగును, మరియు మన శరీరము అపవిత్రమగును. మన ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మృతమైన మన ఆత్మలపై తన రక్తమును ప్రోక్షించినప్పుడు మృతమైన మన ఆత్మలు బ్రతికించబడును. మన ఆత్మలలో దైవిక జీవము ప్రవహించుటను కనుగొందము. మనము దేవుని సన్నిధిని అనుభవించనారంభించుదుము. మనము ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుదుము. మనలోనికి పరలోక సమాధానము వచ్చుచు ఉండుటను అనుభవించుదుము. మృతమగు మన ఆత్మ బ్రతికించబడినప్పుడు ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం పరిశుద్ధముగా ఉండవలనను కోరిక మనకు అనుగ్రహించబడును. దేవుని వాక్యము కొరకు, దేవుని ప్రజల కొరకు అధికమగుచున్న ప్రేమను పొందగలము. అంధకారముగు మన ప్రాణము వెలిగించబడినప్పుడు దేవుని విషయములను గ్రహించుటకు, ఆయన ఉద్దేశములను తెలుసుకొనుటకు దైవిక జ్ఞానం అనుగ్రహించబడును. దైవిక ప్రేమ ద్వారా మనము అందరినీ సమానముగా ప్రేమించగలము. అపవిత్రమగు మన దేహము కూడా శుద్ధీకరించబడును. అప్పుడు మన అవయవముల ద్వారా దేవుని సేవించకూడదుము. మన నాలుక దేవుని స్తుతించనారంభించును. మన కాళ్ళు చెడు స్థలమునకు వెళ్ళుట నిరాకరించును. ఈ దేహంలో ఉన్నంత కాలం మన ప్రాచీన పాప స్వభావం బట్టి అపవిత్రపరచబడదుము. మనము తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులమేమీ కాము. ప్రాచీన పురుషుడు లేక ప్రాచీన పాప స్వభావం పదే పదే రేపుచుండును. మన హృదయములలో ద్వేషము, శత్రుత్వము, గర్వము, పేరాశ వంటి పాపములను ప్రోత్సహించడం ద్వారా ప్రాచీన స్వభావమును పోషించుదుము మరియు అపవిత్రమగుదుము. అయితే మన శుద్ధీకరణ, కడుగుదల, పవిత్రత కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మనం ఎడతెగక కోరుకొనవచ్చును. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుచున్నట్లుగా ఆయన మన ఉత్తరవాది, విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుట ద్వారా, ఆయన రక్తముచే కడగబడుట ద్వారా మనము పరిపూర్ణులమగుదుము. మనము ఆయన పని చేయుటకు ఆయన కృపను, జ్ఞానమును కోరుకునేటట్లు విశ్వాసము ద్వారా మనము ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవచ్చును. ఎంతో ప్రాముఖ్యమైన ఈ పరిచర్య ద్వారా శోధనలన్నింటినీ జయించగలము. మనము ఈ లోక మోసముల నుండి తప్పించబడుదుము మరియు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుదుము. ఆయన రాకడలో మనము గొప్ప స్వాస్థ్యమును పొందుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.